కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కచోట కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతో తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైనా చర్చించలేదని అన్నారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగిందని తెలిపారు. బీజేపీ, జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు సిద్ధరామయ్య. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రేపటి నుండి ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటక ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చామని, వారికిచ్చిన వాగ్దానం ప్రకారం సిద్ధరామయ్యతో తాను కలిసి పనిచేస్తానన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పనిచేస్తున్నామన్న ఆయన, హైకమాండ్ ఏం చెప్పినా దానిని అందరం అనుసరిస్తామన్నారు. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. సీఎం సిద్ధరామయ్యతో జరిగిన భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశం సహా పలు విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించడంతో తాను ఎదురు చూస్తున్నానని, ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధమేనని అన్నారు శివకుమార్. బీజేపీ నుంచి అవిశ్వాస తీర్మాన సవాల్కు సంబంధించి చర్చను సైతం ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. బీజేపీ, జేడీఎస్లకు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటని మండిపడ్డారు. వారు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని, ఇది వ్యర్థమైన పని అని అన్నారు. బీజేపీ నేతల తప్పుడు ఆరోపణలను గట్టిగా ఎదుర్కొంటామని సిద్ధరామయ్య అన్నారు. తనను తాను కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన సైనికుడిగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలిస్తే తాను ఢిల్లీకి వెళ్తానని స్పష్టం చేశారు ఆయన. నాయకత్వం విషయంలో పార్టీ హైకమాండ్ను అనుసరిస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ కష్టాలను ఎదుర్కొంటోందని, కానీ కర్ణాటకలో ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. 2028లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 2029లో కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ నాయకత్వంలో ముందుకు సాగుతామని విశ్వసిస్తున్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. The unity will continue. We are together, myself and the President of the KPCC and Deputy Chief Minister, Mr. D.K. Shivakumar, and myself are single. We are in the, you are united, and there is no differences between D.K. Shivakumar and myself. ನೀವಿಬ್ರು ಯಾವುದೇ ರೀತಿ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯ ಒಟ್ಟಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಸರ್? ಇದೇ ರೀತಿ ಶಾಸಕರುಗಳು ಮತ್ತೆ ಸಚಿವರುಗಳು ಕೂಡ. Today myself and the Honorable Chief Minister, we had a breakfast meeting, and Mr. CM is also going to come for a lunch or dinner within next few days to my residence. We all have joined together, we have worked together. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒకచోట కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతో తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైనా చర్చించలేదన్నారు.
నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగిందని తెలిపారు. బీజేపీ, జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సిద్దరామయ్య ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రేపటి నుండి ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటక ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చామని వారికిచ్చిన వాగ్దానం ప్రకారం సిద్దరామయ్యతో తాను కలిసి పనిచేస్తానన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పనిచేస్తున్నామన్న ఆయన హైకమాండ్ ఏం చెప్పినా దానిని అందరం అనుసరిస్తామన్నారు. ప్రస్తుతం పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని 2028లో రానున్న కర్ణాటక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నాయకత్వం విషయంలోనూ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. సీఎం సిద్దరామయ్యతో జరిగిన భేటీలో రాబోయే అసెంబ్లీ సమావేశం సహా పలు విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇంతకాలం పార్టీ పెద్దలు తనను వేచి ఉండాలని సూచించడంతో తాను ఎదురుచూస్తూ ఉన్నానని, ఇంకొంతకాలం కూడా వేచి ఉండడానికి సిద్ధమే అని అన్నారు శివకుమార్. మరోవైపు బీజేపీ నుంచి అవిశ్వాస తీర్మాన సవాల్కు సంబంధించి చర్చను సైతం ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. బీజేపీ, జేడీఎస్లకు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటని మండిపడ్డారు. వారు అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని, ఇది వ్యర్థమైన పని అని అన్నారు. బీజేపీ నేతల తప్పుడు ఆరోపణలను గట్టిగా ఎదుర్కొంటామని సిద్దరామయ్య అన్నారు. తనను తాను కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన సైనికుడిగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలిస్తే తాను ఢిల్లీకి వెళ్తానని స్పష్టం చేశారు. నాయకత్వం విషయంలో పార్టీ హైకమాండ్ ను అనుసరిస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్ కష్టాలను ఎదుర్కొంటోందని, కానీ కర్ణాటకలో ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. 2028లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 2029లో కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ నాయకత్వంలో ముందుకు సాగుతామని విశ్వసిస్తున్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.